దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 1వ వాక్యము. ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. ఇక్కడ కృప అనే మాటను మనం గమనించినట్లయితే అర్హత లేని, ఏ యోగ్యత లేని మనకు ఆయన అనుగ్రహించిన అర్హత, ఆయన అనుగ్రహించిన యోగ్యతనే కృప. ఆమేన్. ఈ సర్వ మానవాళి మరి పాపము చేత, రోగముల చేత మరి నిత్య నరకాగ్నికి పాత్రులై ఉంటూ ఉండగా ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన ప్రాణాన్ని పెట్టి నిత్య రక్షణను మనకు కలుగజేయుటయే ఆయన యొక్క కృప. ఈరోజు ఆయన కృప మనకున్నది కనుకనే మనము సజీవుల లెక్కలో మనం ఉన్నాము. ఆయన కృప మనలో లేనట్లయితే మనము నరకములో నిలిచి ఉండే వారము. ఒక్కసారి ఆ కృప మనల్ని విడిచిపెట్టినట్లయితే మనము నిత్య నరకాగ్నిలో ఎంత వేదన పడతామో, మరి ఆ యొక్క కృప, ఆ యొక్క రక్షణ, క్రీస్తు యొక్క దైవత్వము మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా మరి ధనవంతుడు తనకు బ్రతికి ఉన్నంత వరకు తనకున్న ధనమును బట్టి, డబ్బును బట్టి, ఆస్తిని బట్టి మరి ఎంతో తనకి ఇష్టానుసారమైన జీవితము జీవించిన విధానం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే ఒకనాడు మరి దేవుని కృప అతన్ని విడిచిపోగా అతడు మరణించాడు. తన యొక్క ఆయుష్ ముగించబడగా అతడు మరణించాడు. అప్పుడు నరకములో, నిత్య నరకములో మరి అతడు భయంకరమైన కేకలు వేస్తూ మరి ఆ యొక్క దేవుడైన యేసయ్యను మరి వేడుకుంటూ ఉంటాడు. దేవా, నన్ను రక్షించండి, రక్షించండి అని. అయితే ఎప్పుడైతే తన ఆత్మ తన శరీరంలోంచి వెళ్ళిపోయిందో, దేవుని కృప, దేవుడిచ్చిన ఆయుస్సు ముగించబడిందో, అప్పుడు క్రీస్తు అంటే ఏంటి, క్రీస్తు కృప అంటే ఏంటి, క్రీస్తు సువార్త అంటే ఏంటి, క్రీస్తు దైవత్వం అంటే ఏంటో మనకు తెలుస్తూ ఉంది. మనకు సాక్షిగా, సాక్షార్థముగా మరి లూకా సువార్త 16వ అధ్యాయములో మరి యొక్క ధనవంతుడు మనకు సాక్షార్థముగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ యొక్క సత్యాన్ని వింటున్న నీవు మరి బ్రతికి ఉన్నప్పుడు, దేవుడి కృప నీకు ఉన్నప్పుడే, దేవుని కృప నీలో ముగించబడక ముందే మరి ఆ యొక్క సత్య సువార్తను, క్రీస్తు దైవత్వాన్ని తెలుసుకొని ఆయన కృపమయందు నిలిచి పాపం నుంచి క్షమించబడి నిత్య నరకాగ్ని నుంచి విడిపించబడి దేవుని నిత్య రాజ్యంలోనికి నీవు నడిపించబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మరి దేవుని కృప అంత ఉన్నతముగా మన పట్ల ఉంటూ ఉన్నది. ఆయన కృప మరి జీవము కంటే ఉత్తమమైనది అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సర్వ సృష్టి ఆయన కృపను వెల్లడిపరుస్తూ ఉన్నది, వ్యక్తపరుస్తూ ఉన్నది ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి. కనుక ఈరోజు మరి ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్న నీవు ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుని నిత్య కృపను గ్రహించి మరి పాపం నుంచి విడుదల కలుగ చేసి నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. హల్లెలూయా. ఆమేన్.